మాజీ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లోకి పంపుతున్నారని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ఉండకూడదనే కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే భయం కేసీఆర్ కి పట్టుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నంటే కేసీఆర్ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండాలి. భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మనకు పుట్టగతులు ఉండవు. ఈ అనేక సంవత్సరాలు అనేక పర్యాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ రెండు పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయానికి గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నంటే కేసీఆర్ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండాలి. భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మనకు పుట్టగతులు ఉండవు. ఈ అనేక సంవత్సరాలు అనేక పర్యాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ రెండు పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయానికి గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.